హాయ్ బాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా బాయ్స్ అంతా కలిపి దేవరపల్లి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం మనం వైజాగ్ నుంచి. ఇంక వెళ్ళే దారిలో బాయ్స్ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. ఇంకా బాయ్స్ అంతా ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే దేవరపల్లి రోడ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. రెయిన్ లేదు కాబట్టి ఇంకా కొంచెం ఈజీగా ఉంది. రెయిన్ లేకుండానే ఇలా ఉందంటే ఇంకా రెయిన్లో వెళ్ళుంటే ఇంకెలా ఉండేదో. సర్లే మొత్తానికి దగ్గరికి వచ్చేసానులో అనుకుంటే ఇంకా స్కై వ్యూ అయితే మామూలుగా లేదు. చూడండి మీరే ఎంత అందంగా ఉందో స్కై అయితే. స్కైని చూస్తుంటే అలాగ గాల్లో తేలాలనిపిస్తుంది. ఇంకా ఊరి దగ్గరికి వచ్చేసామని ఆనందపడే లోపల మన వెహికల్లోనే అయితే ఫ్యూయల్ అయిపోయింది. ఇంకా ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళి నీట్గా ఫ్యూయల్ వేయించుకొని ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. విలేజ్లో కాగానే లేడీస్ వైబ్ అయితే మామూలుగా లేదు. అంటే వైబ్ అంతా తప్పుగా అనుకోకండి, వాళ్ళు తట్టలు అవి పట్టుకొని వెళ్తుంది. విలేజ్ వైబ్స్ అయితే మామూలుగా లేవు. ఏం లేదు, విలేజ్లోకి వచ్చేలోపు మన ఫేస్ అయితే ట్యాన్ పట్టేసింది. ఎండ అయితే మామూలుగా లేదు. ఇంకా ఫ్రెండ్స్ అందరికి వెళ్ళి బిర్యానీ తీసుకుని మనం ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాం. బిర్యానీకి ఆగాం. ఇంకా ఫేస్ వాష్ చేసుకుని స్టైల్గా వెళ్ళి చైర్లో కూర్చుంటే చైర్కి చూస్తే 3 కాళ్ళు మాత్రం ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే మామూలుగా కిచ్చలు చేయలే. వాళ్ళ మీద అలిగి అలా సైడ్కి వచ్చి ఒక స్వీట్ సమోసా అండ్ హాట్ సమోసా అయితే తినేసాను. ఇక్కడ సమోసాలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా స్వీట్ సమోసా విషయానికి వస్తే అది ఏంటి అనేది టేస్ట్ చేద్దామని నేను కూడా ట్రై చేస్తాను. దాని లోపల అయితే ఒక కోకోనట్ కర్రీ అయితే పెట్టారు. టేస్ట్ మామూలుగా లేదు. ఇంకెంత లోపల పార్సల్స్ అయితే రెడీ అయిపోయింది చెప్పి అవి పట్టుకొని మేమైతే మళ్ళీ వాటర్ ఫాల్స్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. దేవరపల్లికి వెళ్ళే రూట్ లో నేచర్ ని ఎంజాయ్ చేస్తాను. నీట్ గా చిల్ అవుతూ ఉంటే దారిలో చెట్లు అవి కాలిపోయి కనిపించాం. మరి ఎందుకు కాల్ చేశారో నాకు ఐడియా లేదు. మన జానకి కూడా అయితే పడుకొని దొరికేసారు. ఆడితో కాసేపు ఆడుకున్నాను. ఆన్ చేయగానే జానికి అయితే లేచిపోయాడు. ఇంకా ఊర్లోకి ఎంటర్ అయ్యాం కదా అని చెప్పి పాన్ షాప్ దగ్గర ఆగి మనకు కావాల్సిన వాటర్ బాటిల్స్ అవి కొనుక్కొని అక్కడే కాసేపు అలా రిలాక్స్ అయ్యి కొండపైకి ఎలా వెళ్ళాలి, ఇటు నుంచి వెళ్ళాలి అన్ని కొనుక్కున్నాం. ఇంత లోపల మనకు వాటర్ కనిపించింది కానీ ఆనందపడే లోపలే ఈ రోడ్డు చూడగానే ఒక రకమైన భయం వేసింది. ఎందుకంటే రోడ్డు మొత్తం జారుతూ స్కిడ్డీగా ఉంది. ఎలాగోలా పైకి అయితే ఎక్కేసాం. ఇంకెక్కడ నుంచి అయితే వాక్ చేసుకున్నాను లల్లి. నాకు చిన్న రివర్ ని క్రాస్ చేసి ఫ్రెండ్స్ అందరూ అలా జాలీగా హ్యాపీగా వెళ్తుంటే పైకి ఎలా ఎంటర్ అయ్యలేదు. ఇక్కడ ఆంటీస్ అయితే 20 రూపీస్ లాగేశారు మన దగ్గర. 20 కదా అని చెప్పి అనుకున్న లోపల ఇక్కడ బాబాయ్ ఏమో ఇది కదా బాబు ఇంకా పైకి వెళ్ళాలని అన్నారు. సరే పైకి కదా బాబు కొండ ఎక్కాలంటే లేదు మెట్లు ఎక్కాలన్నారు. సరే మెట్లు ఎక్కేదని అనుకుంటే ఈ మెట్లు చూస్తే ఊరు ఆకాశానికి అంటుకొని ఉన్నాయి. సరే మెట్లు ఎక్కాం కదా అని అనుకునే లోపు కొండ రాయిలు అయితే వచ్చాయి. ఈ కొండ రాయిలు ఎక్కాక తర్వాత ఇంకా కొండ ఎక్కాలన్నారు. ఆ కొండ చూస్తే స్లోపింగ్ లో ఉంది. ఇంకా అక్కడ నుంచి ఎవరైనా పడితే కిందకి దులురుకొని వచ్చాడు. మా అమ్మాయి చూడండి ఎలా కూర్చుందో. ఇంక ఈ అడ్వెంచర్ మనం తింటే గానీ చేయలేమని చెప్పి బాయ్స్ అంతా కూర్చొని ప్రశాంతంగా తిన్నాము. ఇంక తిన్న తర్వాత పైకి అయితే వెళ్తాము. బిర్యానీ తినేసి పైకి అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంతలో పోలీసు వాళ్ళు పెట్టిన నోటీస్ బోర్డు ద్వారా నేను గ్రహించింది ఏంటంటే అందులో ఉన్న రూల్స్ పాటించకపోతే మనం పైకి పోతామని. ఇంకా పైకి ఎక్కే రూట్ లో మా ఫ్రెండ్స్ అంతా ఒక వైపులో వెళ్తుంది. నేను మాత్రం హీరోలో వేరే రూట్ లో వెళ్ళిన. తీరా చూస్తే అక్కడ లాక్ అయిపోయి ఇరికిపోయా. గుండె దడ 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 కొట్టేసుకుంటుంది. జారితే చచ్చి ఊరుకుంటానేమో భయం వేస్తుందిరా. భయం వేస్తుందిరా. కింద మీద పడి ఎలాగోలా వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాను గురి. నేను వచ్చేలోపు మా బాయ్స్ అంతా అయితే వాటర్ ఫాల్స్ లో ఉన్నారు. ఇంకా నేను కూడా ఏమాత్రం లేట్ చేయకుండా లోపల మునిగి ఫుల్ గా ఎంజాయ్ చేసేసాం. ఇక్కడ ఉన్న లొకేషన్ కి అయితే మనం ఫొటోస్ వీడియోస్ తీసుకొని సరదాగా ఎంజాయ్ చేస్తే ఇంక రిటర్న్ కూడా అయిపోయాం. డ్రెస్ చేంజ్ చేసుకొని మన వైజాగ్ అయితే వచ్చేస్తున్నాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ బాయ్.